హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఈరోజు ఏంటంటే మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు బుల్లెట్ కాఫీ గురించి అయితే దాన్ని ఎలా చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అయితే పక్కా చెప్పేయాలని అనుకుంటున్నాను. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే సూపర్ డ్రింక్ అని అయితే చెప్పేయచ్చు. నేనైతే 2 monthsలోనే 5 kgs లాస్ అయిపోయాను అనమాట. అది ఎలా అనేది అయితే మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్గా అయితే మేమైతే 2 members ఉన్నాం కాబట్టి 2 cup ఆఫ్ వాటర్ తీసేసుకొని దానిలో కాఫీ పౌడర్ బ్రూ యూస్ చేస్తాను అనమాట. బ్రూ కాఫీ వేసేసుకొని దానిలో మనం తినే గీ అనేది 2-3 spoons వేసేసుకొని బాగా కాఫీ మరిగాక అయితే దాన్ని పోసేసుకొని కప్లో బాగా మిక్స్ చేసేసుకొని అయితే తాగేయాలి. చాలా యూజెస్ ఉంటుంది. అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ మనం వామ్ వాటర్ తాగిన తర్వాత ½ an hour తర్వాత అయితే టీ కాఫీలు అయితే స్కిప్ చేసేసి బుల్లెట్ కాఫీ ట్రై చేయండి. చాలా రిజల్ట్ ఉంటుంది. అసలు అయితే ఇది చాలా యాక్టివ్గా ఉంచుతుంది బాడీని. అయితే దీని లోపల అయితే కెఫెన్ ఉంటుంది కాబట్టి సో మన బ్రెయిన్ అయితే యాక్టివ్గా అయితే ఎనర్జీగా అయితే పెట్టేసేస్తుంది. దీనికైతే షుగర్ అసలు యూజ్ చేసే అవసరమే లేదు. ఇది షుగర్ మనం యూజ్ చేయం కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికైతే షుగర్ ఫ్రీ ఆప్షన్ అవుతుంది అనమాట దీనివల్ల అయితే. అండ్ మన బాడీని అయితే చాలా యాక్టివ్గా పెడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటున్న వాళ్ళకైతే దాన్ని అయితే గుడ్ కొలెస్ట్రాల్గా అయితే చేసేస్తుంది అనమాట. ఇది గుడ్ కొలెస్ట్రాల్ని చేయడానికే బర్న్ లాగా యూస్ అవుతుంది అనమాట. చాలా రిజల్ట్ ఉంటుంది. బ్రెయిన్ అయితే యాక్టివ్గా పెడుతుంది అనమాట. అసలు మనకి ఇది తాగిన తర్వాత అయితే తొందరగా అయితే అస్సలు ఆకలి అయితే కాదనమాట. కొంచెం మనం లేట్గానే ఆకలి అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరైతే, పక్కా రిజల్ట్ ఉంటుంది. ఇది తాగిన తర్వాత అయితే నేనైతే ఒక ½ an hour తర్వాత 10,000 5,000 స్టెప్స్ వేసేస్తాను అనమాట డైలీ. మార్నింగ్ తాగేసేసి మీ పక్కా రిజల్ట్ ఉంటుంది 100%. నేనైతే 2 monthsలోనే అయితే 5 kgs లాస్ అయ్యాను. మస్ట్ అండ్ కంపల్సరీగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైతే ఎనర్జీ డ్రింక్ అని అనేసుకొని తాగండి. గుడ్ కొలెస్ట్రాల్గా అయితే బాడీని అయితే యాక్టివ్గా చేసేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను మా అమ్మ అయితే డైలీ మార్నింగ్ అయితే ఇది తాగేస్తాం అనమాట. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళైతే తాగకూడదు అనమాట. చిన్నపిల్లలు కూడా తాగొద్దు. ఓన్లీ వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది తాగండి. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైతే ఇది తాగండి. చాలా యూజెస్ ఉంటుందన్నమాట. ఇది అలా అని చెప్పేసి చాలా స్పీడ్గా బక్కకు కావాలి అని చెప్పేసి అయితే 2-3 times అయితే తాగొద్దు అనమాట. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ తాగేసేసి మనం వాకింగ్ అలా 10,000 5,000 స్టెప్స్ వేసేసుకుంటే చాలు. షుగర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు అనమాట. అండ్ చాలా రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే 100% రిజల్ట్ ఉంది దీనివల్ల. వీడియో ఎలా అనిపించిందో